ఫ్రెండ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్లిప్కార్ట్‌లో ఈరోజు ఎండ్ అవుతుంది. అమెజాన్‌లో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 2కి ఎండ్ అవుతుంది. చాలామంది కామెంట్ సెక్షన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి అడుగుతున్నారు. ఏం ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి. నాకైతే అంత ఇంట్రెస్టింగ్ అనిపియలే. వీడియో చేయాలని కూడా అనిపియలేదు. కాకపోతే చాలామంది అడుగుతున్నారు. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. మనకి లాస్ట్ టైం దసరా సేల్ జరిగింది కదా! దాంతో మీరు కంపేర్ చేయొద్దు ఈ సేల్‌ని. ఎందుకంటే అది బిగ్గెస్ట్ సేల్ ఇయర్‌కి. అది చాలా సార్లు చెప్పా మీకు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అవి కనిపించినాయి అనుకోండి, అవి మీకు బిగ్గెస్ట్ సేల్ అనమాట. సో ఆ సేల్లో వచ్చిన ప్రైజెస్ ఇప్పుడైతే ఉండవు, కొద్దిగా ప్రైజెస్ అయితే పెరిగినాయి. సో ప్రజెంట్ అయితే నేను కొన్ని డీల్స్ అయితే మొత్తం చూసి ఒక దగ్గర ఒక 30 డీల్స్ అయితే మొత్తం షార్ట్ లిస్ట్ చేశాను. అవి మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఒకవేళ నచ్చితే అవి మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ మిక్స్ నేను ఇప్పుడు చేస్తుంది. సో ఏదైనా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను చెప్పిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే మాత్రం కొన్ని మీద అసలు బ్యాంక్ ఆఫర్లో డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది, కొన్నిటి మీద బ్యాంక్ ఆఫర్ ఉంది. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఎక్కువ ఈ బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా బ్యాంక్స్ కూడా ఎస్బీఐ, వన్ కార్డ్, ఇట్లా కొన్ని యాక్సిస్ బ్యాంక్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ బ్యాంక్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా మీకు ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి ఫాలో అవ్వండి. ఇంకా ఎక్కువ డీల్స్ అక్కడ మీకు దొరుకుతాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ మీకు తగ్గొచ్చు, పెరగొచ్చు. చిన్న డిస్క్లైమర్ ఇది, ఎందుకంటే నా చేతిలో ఉండదు కదా. సో బ్రాండ్ ఏది డిమాండ్ ఉంటుందో అటు పెంచుతూ ఉంటారు, డిమాండ్ లేకపోతే తగ్గిస్తూ ఉంటారు. ప్రైజెస్ అయితే మీకు కొద్దిగా వేరీ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మనం మొబైల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మొబైల్స్లో నాకు కొద్దిగా బెటర్ అనిపించిన డీల్స్ ఇవి. పోకో M6 7,500 రూపాయలకి అయితే వస్తుంది. ఒక మీ బడ్జెట్ 8,000 రూపాయల లోపు అయితే ఇది కొద్దిగా బెటర్ అనిపించిన డీల్. 10,000 రూపాయల లోపు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A14 5G వస్తుంది, 9,999. 10,000 రూపాయల లోపు ఈ ఫోన్ అయితే వస్తుంది, 5G ఫోన్. అండ్ 10 నుంచి 15,000 మధ్యలో CMF ఫోన్ 1, ఇది 13,500 రూపాయలకి వస్తుంది. సో దీంతో పాటు ఇంతకుముందు మనకి దసరా సేల్లో వచ్చిన మొబైల్ ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకటే కొద్దిగా తక్కువ రేట్లో ఉంది, 13,500 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ 15 నుంచి 20,000 మధ్యలో ఐక్యూ Z9 వస్తుంది, 16,000 రూపాయలకి ఐక్యూ Z9 వస్తుంది. అది ఒకటి కొద్దిగా బెటర్ అనిపించింది నాకు. అండ్ 20 నుంచి 30 మధ్యలో అయితే మాత్రం ఏ ఫోన్స్ లేవు, అన్నీ మీకు లాంచ్ ప్రైజెస్ కానీ సేల్ ప్రైజెస్కి అయితే లేవు. కొంచెం మీరు కొనుక్కునే దగ్గర ప్రైజెస్ అయితే మాత్రం 22,000 రూపాయల దగ్గర OnePlus Nord CE4 వస్తుంది. ఒకవేళ మీకు OnePlus వద్దనుకుంటే Vivo T3 Pro, ఇదే ఐక్యూ Z9 S Proగా కూడా వస్తుంది. కాకపోతే అది కొద్దిగా 1,000 రూపాయల ప్రైస్ ఎక్కువ ఉంది. Vivo T3 Proనే కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంది, 22,000 రూపాయలకి వస్తుంది. ఈ రెండు ఫోన్స్ మీకు 20 నుంచి 25,000 మధ్యలో కొద్దిగా కొనదగిన ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ 30,000 దగ్గర వచ్చేసరికి Vivo T3 Ultra 29,000 రూపీస్కి అయితే వస్తుంది. అది ఆల్రౌండ్ కేటగిరీ ఫోన్. ఆల్రౌండ్ పరంగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు, గేమింగ్ ఆడుకోవచ్చు, కెమెరాస్ కూడా మీకు బాగానే ఉంటుంది. దీని రివ్యూ కూడా ఉంటుంది, మన ఛానల్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ 30 నుంచి 40,000 మధ్యలో అయితే మాత్రం పెద్దగా ఏమీ ఫోన్స్ అయితే లేవు. ఐక్యూ నియో 9 Pro కూడా ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, 35,000 రూపాయల దాకా ఉంది. సో నా దగ్గర అయితే అంత వర్త్ అనిపిలా. 30-40, 40-50లో కూడా పెద్దగా ఆఫర్స్ అయితే ఏం లేవు. 50,000 పైన కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. సామ్సంగ్ S24 Plus కొద్దిగా తక్కువ రేట్కి వస్తుంది, 60,000 దగ్గరలో అయితే వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ ఇది. అది కూడా మీకు 12GB ర్యామ్ మోడల్ ఆ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ iPhone 16 అయితే లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది. iPhone 16 ఇప్పుడు 70,900 రూపాయలకి అయితే వస్తుంది SBI కార్డ్స్ మీద. నార్మల్గా అయితే మాత్రం ఇది iPhone 16 లాంచ్ ప్రైస్ వచ్చేసరికి 80,000 దగ్గర లాంచ్ చేశారు. మీకు దగ్గర 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది, అంటే 9,000 వస్తుంది డిస్కౌంట్ ఎగ్జాక్ట్ అయితే. సో ఇది కూడా లోయెస్ట్ ప్రైస్ iPhone 16ది. అండ్ బెస్ట్ అనిపించింది S24 Ultra. S24 Ultra మీకు 1,00,000 రూపాయల లోపు వస్తుంది. ఒక మీ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే 1,00,000 రూపీస్ లోపు మీకు S24 Ultra వస్తుంది. S23 Ultra 75,000 రూపాయల దాకా ఉంది, అది తీసుకోవాలని తీసుకోవచ్చు మీరు. S24 Ultra మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 99,000, 1,00,000 రూపాయల మధ్యలో అయితే వస్తుంది, 1,00,000 రూపాయల లోపే వస్తుంది. సో ఈ రెండు కూడా కొద్దిగా బెటర్ అనిపించినాయి డీల్స్. సామ్సంగ్ ఫోన్స్ మీద ఫ్లాగ్షిప్లో డీల్స్ ఉన్నాయి. iPhone 16 కొద్దిగా తక్కువకి వస్తుంది. ఇంకా మీకు 50,000 నుంచి 60,000 మధ్యలో కూడా ఐఫోన్స్ ఇవన్నీ డీల్స్ అయితే ఇంతకుముందు ఉన్నాయి, అయితే ఏమీ లేవు. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే ఇవి కొద్దిగా కొనదగిన రేట్లు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనం వేరే కేటగిరీకి వెళ్తే మాత్రం TWS విషయానికి వస్తే JBL Live Pro 2, ఇది వచ్చేసరికి మీకు 5,799 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ OnePlus Buds 2 Pro వచ్చేసరికి 6,749 రూపాయలకి వస్తుంది డీల్ ప్రైస్. సామ్సంగ్ గెలాక్సీ Buds 3 Pro 12,499 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ యూస్ చేస్తుంటే మాత్రం దీన్ని చెక్ చేయండి, దానికి బాగా వర్క్ అవుతుంది ఇది. మిగతా ఫోన్స్కి అంత సౌండ్ క్వాలిటీ అంతా అనిపించలే, కానీ సామ్సంగ్ డివైజెస్ అయితే మాత్రం కొద్దిగా బెటర్ ఉంది ఇది. అండ్ ఇంకా ఫైనల్గా ఒప్పో ఎన్కో Buds 2 ఉన్నాయి, ఇవి వచ్చేసరికి 1,399 రూపాయలకి అయితే వస్తున్నాయి. బడ్జెట్లో మీరు చూస్తుంటే ఇవి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే మాత్రం ల్యాప్టాప్ ప్రైజెస్ ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 రూపాయలు, మినిమం 5,000 నుంచి 10,000 రూపాయలు పెరిగిపోయినాయి. ల్యాప్టాప్స్ కొనదగిన ప్రైస్లో అయితే ఏమీ లేవు. MacBook Air M2 కొద్దిగా తక్కువ రేట్కి వస్తుంది. MacBook Air M2 ఇప్పుడు మీకు 8GB ర్యామ్ 256GB మోడల్ 68,965 రూపాయలకి అయితే వస్తుంది. సో ఇది ఒక్కటి కొద్దిగా నాకు బెటర్ అనిపించింది మీకు ఇంతకుముందు ప్రైజెస్తో కంపేర్ చేస్తే. అండ్ ఒక ల్యాప్టాప్ ఏసర్ నుంచి బడ్జెట్లో ఉంది. ఏసర్ i3 13th జనరేషన్ ప్రాసెసర్, 8GB ర్యామ్ 512GB SSDతో వస్తుంది. ఒకవేళ 30,000 రూపాయల లోపు జనరల్ యూస్కి ల్యాప్టాప్ చూస్తుంటే ఇది మీకు 27,000 నుంచి 28,000 మధ్యలో అయితే వస్తుంది. ఈ రెండు ఉన్నాయి ల్యాప్టాప్ డీల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా టీవీ విషయానికి వస్తే మాత్రం సోనీ బ్రావియా 55 ఇంచ్ 4K టీవీ, ఇది
ఏదైతే మన దసరా సేల్ ప్రైస్ ఉందో అదే ప్రైస్కి వస్తుంది. 47,990 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ 55 ఇంచ్ మంచి బ్రాండ్లో సోనీ టీవీలో మీరు చూస్తుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. అండ్ బడ్జెట్లో వచ్చేసరికి 32 ఇంచ్ టీవీలో ఒక మంచి డీల్ అయితే ఉంది. 32 ఇంచ్ టీవీ TCL ఫుల్ హెచ్డీ 32 ఇంచ్ టీవీ ఇది 8,941 రూపాయలకి అయితే వస్తుంది. 9,000 రూపాయల లోపే వస్తుంది. ఈ 2 డీల్స్ కొద్దిగా బెటర్ అనిపించినాయి. కొంతమంది ఎక్కువ మంది 20-30 మధ్యలో అయితే టీవీస్ కొంటూ ఉంటారు. ఒకవేళ మీకు ఆఫర్ లేకపోయినా పర్లేదంటే కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వాచెస్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 వచ్చేసరికి 21,999 రూపాయలకి వస్తుంది. OnePlus వాచ్ 2R ఇది కూడా తక్కువ రేటుకి వస్తుంది. 13,999 రూపాయలకి వస్తుంది. అండ్ యాపిల్ వాచ్ సిరీస్ 9 వచ్చేసరికి 29,499 రూపాయలకి వస్తుంది. ఇవన్నీ ప్రీమియం వాచెసే. బడ్జెట్లో కూడా మీకు తక్కువ రేట్లో దొరుకుతాయి కానీ మీకు అంత యూజ్ ఉండవు. అవి మీకు అంత రిజల్ట్స్ కూడా బాగుండవు. ఒకవేళ బడ్జెట్ వాచెస్ కావాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు బడ్జెట్ వైజ్. అండ్ కొన్ని ఎక్స్ట్రా డీల్స్ కూడా చూద్దాం. లెనోవో బ్యాక్ ప్యాక్ ఒకవేళ మీరు బ్యాక్ ప్యాక్ కోసం చూస్తుంటే తక్కువ రేట్కి అయితే వస్తుంది. 399 రూపాయలకి వస్తుంది ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్ ఇది. అండ్ PS5 స్లిమ్ డిజిటల్ ఇది వచ్చేసరికి 35,490 రూపాయలకి వస్తుంది. సామ్సంగ్ 300 వాట్ 2.1 ఛానల్ సౌండ్ బార్ డాల్బీ ఆడియోతో వస్తుంది. ఇది మీకు 9,990 రూపాయలకి వస్తుంది. అండ్ ఎయిర్ ఫ్రైయర్ పిజియాన్ నుంచి 4.2 లీటర్స్ ఇది వచ్చేసరికి 2,699 రూపాయలకి వస్తుంది. అండ్ ఒకవేళ గేమింగ్ ఇయర్ ఫోన్స్ చూస్తుంటే బడ్జెట్లో క్రియో ఇయర్ ఫోన్స్ ఉంటాయి. మీకు Type-C 3.5 జాక్తో వస్తాయి. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మీకు 999 రూపాయలకి వస్తుంది. క్రాంప్టన్ 25 లీటర్ గీజర్ వచ్చేసరికి 6,299 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ అరిస్టోక్రాట్ నుంచి ట్రావెల్ బ్యాగ్స్ ఇవి 3 డఫెల్ బ్యాగ్స్ 3 ట్రాలీ బ్యాగ్స్ కలిపి 5,299 రూపాయలకి వస్తుంది. ఒక మీరు ట్రావెల్ ఎక్కువ చేసేవాళ్ళు వీటిని చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ LG అల్ట్రా గేర్ 24 ఇంచ్ గేమింగ్ మానిటర్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. HDR10 సపోర్ట్ ఉంది. 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది మీకు 10,999 రూపాయలకి అయితే వస్తుంది బడ్జెట్లో గేమింగ్ మానిటర్. ఇవి మీకు ఓవరాల్గా కొన్ని డీల్స్ అయితే కొద్దిగా బెటర్ అనిపించినాయి బ్లాక్ ఫ్రైడే సేల్స్లో. చెప్పా కదా ఈ డీల్స్ని మీరు దసరా సేల్తో కంపేర్ చేయొద్దు. కొన్ని మ్యాచ్ అయితే చాలా వరకు అయితే మ్యాచ్ అవ్వవు. అది బిగ్గెస్ట్ సేల్. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే అప్పుడు టార్గెట్ చేయండి ఎప్పుడైనా కానీ, నెక్స్ట్ ఇయర్ అయినా కానీ. అండ్ ఇంకొక కొన్ని సేల్స్ ఉంటుంది. సమ్మర్ సేల్లో కూడా కొన్ని మంచి ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ప్రతి సేల్లో మీకు కొన్ని డీల్స్ అయితే ఉంటాయి. కానీ ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే మాత్రం మనకి ఇది మిగతా సేల్స్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బ్యాక్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొబైల్స్ పరంగా. మిగతా గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ వీటిలో కొన్ని మంచి డీల్సే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దానిలో ఫాలో అవ్వండి. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ చిన్న డీల్స్ కూడా దొరుకుతాయి. మీరు వాటిని క్యాచ్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.